క్లాస్ టీచర్. క్లాస్ అంతా టీచర్ నియంత్రణలో చిటిచేతల్లో ఉంటుంది. క్లాసు చాలా కఠినమైన క్రమశిక్షణలో ఉంటుంది. నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంటుంది. టీచరు గిరిగీసుకొని నియంతగా ఆధిక్యభావంతో ఉంటాడు. టీచర్ మాటలు మనకేం అర్థం కాదు. టీచర్కే అంతా తెలుసు. పిల్లల భావాలను వినే అవసరము లేదు. టీచరు మమ్మల్ని మూర్ఖులుగా, చేతకాని వాళ్ళుగా నిరూపించే ప్రయత్నం చేస్తారు. క్లాస్ లో జరిగే పాఠ్యాంశాలేవి మన జీవితాలకు సంబంధించినవి కాదు. క్లాస్ అంటే బోర్, నిరాసక్తంగా, జోలపాట అవసరం లేకుండా జోకొడుతూ ఉంటుంది. మనం చేసేది ఏముంది కనుక టీచర్ చెప్పింది వినడం తప్ప. క్లోజ్ టీచర్ అంటే ఈ క్లాస్ లో చేయలేనిది ఏముంది కనుక. క్లాస్ లో విద్యార్థులంతా స్వయం నియంత్రణ కలిగి ఉంటారు. క్లాస్ రూమ్ లో కార్యక్రమాలన్నీ స్వేచ్ఛగాను, బాగా వ్యవస్థీకృతమైనదిగాను ఉంటుంది. సరైన మార్గంలో ప్రవహించే శక్తి ప్రవాహం లాగా ఉంటుంది. టీచర్ స్నేహపూరితంగాను, సమభావంతోనూ ఉంటాడు. టీచర్ చెప్పేదంతా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మన పిల్లల మాటలు వినే విధంగా, మనోభావాన్ని గౌరవించే విధంగా టీచర్ ఉంటారు. టీచరు మమ్మల్ని ముఖ్యమైన వ్యక్తులుగా భావించుకునే విధంగా చేస్తారు. పిల్లలు పాఠ్యాంశాల్లో పాలు పంచుకునే విధంగా చేస్తారు. మా చేతనే చేసి చూపిస్తారు. క్లాస్ లో చెప్పే పాఠ్యాంశాలను జీవితానికి అన్వయించి ఆచరణయోగ్యాంశాలుగా పరీక్షింపజేస్తారు. క్లాస్ అంతా ఉత్సాహంగా, ఆసక్తికరంగా, అంతా పాలు పంచుకునే విధంగా ఉంటుంది. ఈ క్లాసులో మనం ఏమైనా చేయగలం. మనం ముందు నడిపించేది టీచర్. ఇంతకీ మీ టీచరు క్లాస్ టీచరా, క్లోజ్ టీచరా?